ఇప్పటివరకు కూడా మనం అన్ని కాంట్రవర్సీ వీడియోలు, కొంచెం గొడవలు, లేదంటే ఇన్ఫర్మేటివ్ వీడియోలు చాలా చేశాం కదా. సో ఈ రోజు మాత్రం డిఫరెంట్ వీడియో అనమాట. అండ్ పిల్లలు అనేకంటే చిచ్చర పిడుగులు అనొచ్చు. నువ్వు చెప్పు. నిజంగా అంటే మమ్మీకి కానీ డాడీకి కానీ హెల్ప్ చేస్తావా అన్నింట్లో? ఈరోజు మార్నింగ్ ఇంట్లో వర్క్ నేనే చేసి పనుకున్నాగా నీకు మంచిగా ఇంకా ఏమన్నా పని చెప్పు, వింటున్నా. నువ్వు చెప్పు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. డాడీ కుక్ చేస్తారా? ఏది బాగా చేస్తారు? ఒకసారి కుక్ చేసినప్పుడు నాకు కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. ఇది పెద్ద కంప్లైంట్ రా పాపం. 8 1 8 8 2 16 8 3 24 8 5 32 8 5 48 6 48 8 56 8 63 ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 63 8 9 8 నీకు అక్క ఇప్పుడు తెలీదు, కొంచెం పెద్ద అయ్యాక తెలుస్తుంది అక్క ఉండి ఎంత బాగుంది అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఇప్పటివరకు కూడా మనం అన్ని కాంట్రవర్సీ వీడియోలు, కొంచెం గొడవలు, లేదంటే ఇన్ఫర్మేటివ్ వీడియోలు చాలా చేశాం కదా. సో ఈ రోజు మాత్రం డిఫరెంట్ వీడియో అనమాట. అంటే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది బట్ నాకు మాత్రం లేదు ఈ విషయంలో. సో వీళ్ళని పిల్లలు అనేకంటే చిచ్చర పిడుగులు అనొచ్చు. ఇద్దరు ఉన్నారనమాట ఈరోజు నాతో, స్పెషల్ గెస్ట్లు ఇద్దరు కూడా. వెరీ వెరీ అంటే లైక్ మల్టీ టాలెంటెడ్ ఇద్దరు కూడా. చదవడమే కాదు, వీడియోస్లో కూడా సూపర్ యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంట్రడక్షన్ ఏది కూడా నేను చెప్పను, వాళ్ళ నోటితోనే మీకు డైరెక్ట్గా చెప్పిస్తాను. సో ఒకసారి ఇద్దరు వాళ్ళతోనే మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నాం. సో నేను ఇటు మాట్లాడాలా ఈరోజు ఎక్కువ? ఇద్దరితో మాట్లాడాలా? ఓకే, సో మీ ఇంట్రడక్షన్ మీరే చెప్పుకోండి, నేను చెప్పను. మీ ఫ్యాన్స్ అందరికీ మీరే చెప్పండి. ఫస్ట్ ఎవరు చెప్తారు? పెద్ద అక్క. అన్ని అక్క మీద దోసేయాలి. ఓకే, చెప్పరా నీ పేరు? ఏంజల్. ఏంజల్. యాక్చువల్ నేమే అదా లేదంటే? యాక్చువల్లీ మస్తర్ ఎల్సా. ఓకే, సో కానీ మొత్తం అందరికీ తెలిసింది మాత్రం ఏంజల్. ఓకే, పర్ఫెక్ట్ నేమ్. నువ్వు? నా పేరు అక్ష జూనియర్. అక్సా జూనియా. ఓకే, సో నీకు డాన్సర్ అక్సా ఖాన్ తెలుసా? ఫాలో అవుతావా? అంటే ఎప్పుడైనా చూసావా డాన్స్? చూసా. ఎప్పుడైనా అనిపించిందా అట్లా డాన్స్ చేయాలి అని? ఎవరు? నువ్వు డాన్స్ ఎక్కువ ఇష్టం కదా నీకు, కదా? ఎవరు డాన్స్ ఎక్కువ ఫాలో అవుతావు? ఎవరిది ఇష్టం నీకు డాన్స్? ఓకే, ఇద్దరు సిస్టర్స్ చేస్తారు షార్ట్స్లో. ఓకే, అది వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బట్ వాళ్ళైతే ఇష్టం. వాళ్ళవి ఇష్టం. ర్యాండమ్ గా షార్ట్స్ వస్తూ ఉంటే అందులో అంటే ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకుంటారు, మంచి డాన్స్ చేస్తారు. ఓకే, సో అలా వాళ్ళని ఫాలో అవుతావు. ఓకే, సో పెద్దయ్యాక ఏం అవుదాం అనుకుంటున్నావు అక్సా? నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నా. డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? పొరపాటున యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? ఎందుకంటే ఇప్పుడు స్టడీస్ ఉంది, ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ఉన్నావు కదా, వీడియోస్ చేస్తున్నావుగా. సో ఏది బ్యాలెన్స్ చేస్తావు మరి? రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అంటే టైం దొరికినప్పుడు ఇలా వీడియోస్ చేస్తా, మిగతా ప్రిఫరెన్స్ మొత్తం స్టడీసే ప్రిఫరెన్స్. నమ్మొచ్చా? ఓకే, నువ్వురా ఏం అవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? నేను పోలీస్ అవుదాం అనుకుంటున్నావు. ఎందుకు అనిపించింది ఆ థాట్, డిఫరెంట్ థాట్? ఏదైనా సిచ్యువేషన్ నిన్ను ఇంప్రెస్ చేసిందా అలా? పోలీస్ అవుతే బాగుంటుందేమో. బాగుంటుంది. అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? అమ్మాయిలకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? సో అంటే సిచ్యువేషన్ని డెఫినెట్గా నువ్వు క్వశ్చన్ చేసే టైపా? ఏదైనా ఇంట్లో మమ్మీని డాడీని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తావా? అట్లా ఏం చెయ్యవు, నార్మల్. బట్ పోలీస్ అవుతావు. ఓకే, ఒకరు పోలీస్, ఒకరు డాక్టర్, ఇద్దరు మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్.
అలా ఓకే. సో స్కూల్ టైమింగ్స్ నార్మల్గా అయితే 8 to 9 o'clock అలా స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 6, 5 ఇంటికి వచ్చేసరికి అంతేనా? సో వీడియోస్ అన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? యూట్యూబ్ వీడియోస్ అంటే డాడీ ఎప్పుడో ఒకప్పుడు ప్లాన్ చేస్తారు, ప్లాన్ బట్టి చేస్తాము. మరి షార్ట్స్, రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, సో ఎలా టైం బ్యాలెన్స్ చేస్తున్నారు ఇద్దరు? సండేస్ ఉంటాయి, వీకెండ్స్లలో చేస్తాము. ఈవినింగ్ ఇంటికి వచ్చినాక కొంచెం టైం ఉంటుంది, ఆ టైంలో చేసి మళ్ళీ ట్యూషన్ వెళ్ళిపోతాం. మళ్ళీ ట్యూషన్ కూడా వెళ్తున్నారా? ఓకే. ఇద్దరు ఏ సబ్జెక్ట్లో వీక్? నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్? హిందీ. హిందీ రాదు, మాట్లాడడం వచ్చు, చదవడమా రాయడమా రాదు? రాయడం రాదు. ఓకే. నువ్వు? మ్యాథ్స్ అనుకున్నా. మ్యాథ్సేనా? తక్కువ వస్తాయా మార్క్స్? అంటే రావు, బట్ అంటే మంచిగానే అర్థమైనట్టు ఉంటది, కానీ పెన్ పెట్టేసరికి రాదు. అలా ఇది వచ్చు, కానీ ఇది ఇక్కడ రాయాలా ఇది ఇక్కడ రాయాలా అని కొంచెం కన్ఫ్యూజన్. నాకు కూడా అదే ఉండేది తెలుసా, అప్పుడు మ్యాథ్స్ లో నేను కూడా వీక్. నిజం రా, అది ట్యూషన్కి వెళ్ళినా అర్థం కాదు. అప్పుడు అర్థమైనట్టే ఉంటది, తర్వాత ఎగ్జామ్ లో వచ్చినాక ఇది మనకు తెలుసు కదా, ఎక్కడో చూసాం కదా, కానీ ఇది ముందు వస్తుందా, ఈ మైనస్ ఇక్కడ వస్తుందా, ఇక్కడ ప్లస్ వస్తుందా, కన్ఫ్యూజన్స్ కదా. మ్యాథ్స్ బాధితులం మనం అందరం. ఓకే. సో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, జనరల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా చెయ్యాలి, ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎవరిది? డాడీ. సో ఫస్ట్ వచ్చి డాడీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అని అన్నప్పుడు మీ థాట్ ఎలా ఉండే, మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ డాడీ మాకేం చెప్పలేదు చిన్నప్పటి నుంచి. అంటే టిక్ టాక్స్ చేస్తుండే, రీల్స్ అట్లా, అలా ఫేమస్ అయిపోయి అది బ్యాన్ అయినాక యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. ఇన్స్టాగ్రామ్ అవి ఫస్ట్, ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్ అవన్నీ అప్పుడు వచ్చింది. అప్పుడు అలా వచ్చింది. భయం ఉండేనా స్టార్టింగ్లో? నేను చిన్నగా ఉండే అప్పుడు. ఓకే. నేను చబ్బీ చిక్స్ వేసుకునేది. చబ్బీ చిక్స్ వేసుకో. మరి ఇప్పుడు ఎందుకు బక్కగా అయిపోయాం? తింటున్నాక ఏమైందో, మ్యాథ్స్ మొత్తం తినేస్తున్నట్టుంది నిన్ను. అంతేనా? సో ఎప్పుడు భయం అనిపించలే ఏ వీడియోకి కూడా? అలా ఫ్రీగా కలిసి చేసేస్తారు కదా. వీడియోస్లో ఉన్నట్టే బయట ఉంటారా? నార్మల్గా అందరూ మీకు కమెంట్స్ పెడుతున్నారు కదా, ఏమైనా వస్తాయి కమెంట్స్, ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? అంటే యాక్చువల్లీ మేము యూజువలీ కమెంట్సే చదవము. ఓకే. సో అలా అసలు డాడీ చదివితే డాడీయే చదువుతాడు. ఓకే. కమెంట్స్ అసలు మేము చదవము. ఓకే. సో మీకు వచ్చే కమెంట్స్ ఏం తెలుసా? నువ్వు రాక్షసి అంట, పిల్ల రాక్షసి అంట, మస్తు అల్లరి చేస్తావంట, అక్కనేమో బంగారం అంట. నిజం రా, మీ కమెంట్స్ చూసాను నేను. అంటే ఏం అడిగారంటే కమెంట్స్లో, మీ డాడీ మీ మమ్మీ ఇద్దరు వీడియోస్లోనే అలా ఉంటారా, లేదంటే బయట కూడా అలానే ఉంటారా ఫ్రీగా? డాడీ అంతే ఫ్రీగా చూసుకుంటారా, అంతే లవ్గా ఉంటారా మీతో, అంతే సపోర్టివ్గా ఉంటారా? కొంచెం అది ఇది చేయొద్దు అది చేయొద్దు అంటాడు, కానీ పాప చేసుకొని చిన్న పిల్లలు అట్లా అనద్దు అని. ఓకే. ఒక వీడియోలో మమ్మీ కొట్టింది కదా ఇద్దరిని కోమ్ తీసుకొని, చదవట్లేరు అని చెప్పి. ఎప్పుడైనా కొట్టిందా? దానిలో అయితే నిజంగా రివెంజ్ తీసుకుంది, ఇలా ఈరోజు కొట్టాలని అని నిజంగా ఇట్లా పట్టుకొని నిజంగా కొట్టింది. మమ్మీకి తెలుసు ప్రాంక్ అని, మమ్మీకి తెలుసు పప్ప అక్కడ బక్రా అన్నమాట. సో మమ్మీ కోమ్ తీసుకొని తెలిసినా మమ్మల్ని ఎంత కొడుతుంది తెలుసా, నిజంగా కొట్టింది. అంత గట్టి కొట్టలే, నిన్ను కొట్టలే, నువ్వు వెనకాల సోఫాకి వెళ్ళి దాక్కుంది కదా కదా, కొట్టింది నిన్ను కదా ఎక్కువ. నిన్నెక్కడ కొట్టిందిరా? వీడియోలో లేదు అసలు, మొత్తం నన్ను నిన్నే కొట్టిందా? నువ్వు వెళ్ళి వీడియో, ఇంకొకటి కూడా టాటూ వీడియోకి కూడా టాటూ చేద్దామని స్టార్ట్ చేసింది ఈవిడే, ప్రాంక్ కదా డాడీ మీద. మొత్తం ప్రాంక్ అంతా ప్లాన్ చేసింది ఈవిడే, మొత్తం ఎంకరేజ్ చేసింది ఈవిడే, అక్కడికి వెళ్ళి టాటూ కూడా వేయించింది ఈవిడే.
కదా, మళ్ళీ వచ్చి వెనకాల కర్టెన్ వెనకాల దాక్కొని చూడు చూడు కెమెరాని చూడు, కెమెరా చూడండి, అందరు చూడండి, ఫ్యాన్స్ అందరు చూడండి అని చెప్తుంది. మా అక్క ఏంటి కమల్ హాసన్ అని చూపిస్తుంది. ప్లానింగ్స్ అన్ని నీవేనా? రివెంజ్ ప్లాన్స్ ఎలా వస్తాయి ఇన్ని థాట్స్ నీకు? నా మీద రివెంజ్ ప్రాంకులు చేసిర్రు మస్తు, అనుకొని అందుకనా? ఓకే, నీకు ఎక్కువ ఏది ఇష్టం వాళ్ళు చేసిన ప్రాంక్స్లో? నా బోకే చింపేసారు. ఓకే, చింపేసిరా, అది ఇష్టమా? అంటే ఏడుపు వస్తుంది నాకు. ఏడుపు వస్తుందా? ఇష్టం లేదు. ఇష్టం లేదు, కోపం వస్తుంది. కోపం వస్తుందా? ఇంకా నీకు ఇష్టమైన ప్రాంక్ ఏంటి వాళ్ళు, అంటే నువ్వు బాగా ఎంజాయ్ చేసిన ప్రాంక్ ఉందా? ప్రాంక్ కాదు, సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? మమ్మీ ప్రెగ్నెంట్ అయింది కదా, అది బాగుండే. అది బాగుండే కానీ మధ్యలో మళ్ళీ ప్రాంక్ చెప్పారు. అవును కదా, అక్కడ ఆ మళ్ళీ తర్వాత మళ్ళీ నిజమా అంటే నిజం 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 అంటే ఎలా నమ్ముతారు? ప్రాంక్ చేసిన తర్వాత నిజమని చెప్పారు. అవును, మధ్యలో ప్రాంక్ అని చెప్పారు కదా. సో నార్మల్గా మీరిద్దరు చేసే వీడియోస్లో నువ్వు ప్లానింగ్ కదా, నీ మీద కూడా ప్రాంక్స్ అయితే అయినాయి కదా, నీకేది ఫేవరెట్? నా మీద చేసిన ప్రాంక్స్లోనా ఫేవరెట్ కాదు, ఇష్టం లేదు. ఇష్టం లేదు, గోవా తీసుకెళ్తామని చెప్పింది. అదైతే నాకు అస్సలు ఇష్టం ఉండదు. దానివల్ల ఫుడ్ వరకు తీసుకెళ్ళి పైనకి, అదే ఇప్పుడు 7కి అన్నారు, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి 8కి అన్నారు. 8కి పైనకి పోతే మళ్ళీ కిందికి వచ్చినాం. కిందికి వచ్చి ప్రాంక్ అని చెప్పారు. అంటే ఇద్దరికి చెప్పారు ఇది ప్రాంక్ అని. ఫస్ట్ ఏం చెప్పారంటే యాక్చువల్లీ 7కి అని చెప్పారు. ఓకే, డాడీ సరే అని చెప్పారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మమ్మీ చెల్లి కూర్చున్నారనమాట. డాడీ నన్ను ఇట్లా తీసుకొచ్చారు అటు సైడ్, తీసుకొచ్చి చెప్పారు అక్షం మీద ప్రాంక్ చేద్దాం, యాక్చువల్లీ 8 o'clock ఫ్లైట్ అని చెప్పారు. ఓకే, అక్షం మీద ప్రాంక్ చేసేసినాం, అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళారు, ఇద్దరు మీద ప్రాంక్ చేశారు. అప్పుడు అయ్యో, అది అలా పెండింగ్లో ఉండింది. మరి చెప్పారా మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తానని గోవాకి? చెప్పారు కానీ మేమే వద్దాం. ఎందుకు? ఎగ్జామ్స్ అండి అప్పుడు. ఓకే, సో మళ్ళీ సమ్మర్ వస్తుందిగా, అప్పుడు వెళ్తాము. అప్పుడు ఇట్లా మమ్మల్ని అప్పుడు ప్రాంక్ చేసినావు కదా అని అప్పుడు పట్టుబట్టి ఇంకా లాక్కొని వెళ్తావు. నువ్వు డాడీని ఫుల్ దబాయిస్తావు కదా కదా, అందుకే అన్నాం నిన్ను రాక్షస పిల్ల అని కదా. అక్క అంత చెయ్యదు, ఒప్పుకోవాల్సిందే కదా, ఇది నిజం. డాడీని దబాయిస్తావు కదా, బెదిరిస్తావు కదా నువ్వే. కానీ ఏంజల్ డాడీ కూర్చి, నువ్వు మమ్మీ కూర్చి కదా, అందుకనే డాడీ నన్ను ఎక్కువ తిడతాడు. అవును, ఏమండా? కానీ ఎక్కువ లవ్ నీ మీదే ఉంటుంది అనుకుంటున్నా నేను. నువ్వు రివర్స్లో చెప్తున్నావు. వీడియోస్లో అట్లా అంటే తన మీద ఉన్నా కూడా నీ మీద ఎక్కువ కనిపిస్తుంది కదా. నన్ను పొజెసివ్ చేస్తాడు. పొసెసివ్ చేస్తాడు, ఎందుకు అంటే పాపకి బ్లడ్ సాటిస్ఫాక్షన్ వస్తుందంట. నన్ను ఇట్లా ఏడిపిస్తే, ఇట్లా పట్టుకుంటే ఇట్లా పొజెసివ్ అయిపోతా అని అంటాను. నేను పొజెసివ్ అయ్యేది ఇష్టం అంట. ఓ ఓకే, అందుకోసమని ఇప్పటి నుంచి నేనేం చేస్తాను తెలుసా, అదే నన్ను పొజెసివ్ చేయాలని అంటే నేను మ్యాక్స్ని పట్టుకుని అదే మా పప్ప కన్నా మ్యాక్సే ఉన్నాడు అని చెప్తా. పప్ప చాలా పొజెసివ్ అవుతాడు. ఓకే, సో మ్యాథ్స్ ఎక్కువ ఇష్టం కదా నీకు, ఎక్కువ ఆడుతుంది కదా, చిరాకు చెప్పిస్తా కదా. సేమ్ అట్లానే పప్పాకి చిరాకు చెప్పేయడం అంటే మంచిది మంచిది. అవునా? ఓకే, సో నేను ఇంకొకటి నీ వీడియో చూసానురా, డాడీతో నువ్వు చేసింది. డాడీకి సమ్ ఇక్కడ ఏదో చిన్న గాయం టైప్లో అయితే ఆయింట్మెంట్ వీడియో. నిజంగా అంటే మమ్మీకి కానీ డాడీకి కానీ హెల్ప్ చేస్తావా అన్నింట్లో? తప్పు చేస్తా, అసలు నమ్మొద్దు. ఈరోజు మార్నింగ్ ఇంట్లో వర్క్ నేనే చేసిన. వాట్ ఏ మిరాకిల్. జోక్ ఆఫ్ ది డే. పండుకున్నాగా నీకు మంచిగా? జోక్ ఆఫ్ ది డే. పండుకుంటే ఎలా తెలుస్తుంది? జోక్ ఆఫ్ ది డే. నీకంటే పెద్ద జోక్ ఏమి వేయలే ఈ రోజు, అందుకనే జోక్ ఎందుకు వేయట్లేదు అని అనుకుంటున్నా. వేసారు, వేసిందా? ఓకే, సో ఏం పని చేసావురా నువ్వు? మమ్మీకి హెల్ప్ చేశారు. అదే చిన్న చిన్నగా ఏదో ఒకటి హెల్ప్ చేస్తావు మమ్మీకి, తను చెయ్యదు కదా. అంటే ఇక్కడున్న నైఫ్ అక్కడ పెట్టడం అంతే. అది కూడా పనే కదా. మరి ఇప్పుడు నువ్వు హాల్లో టీవీ చూస్తున్నావు అనుకుందాం,
ఏదైనా ఉంది, అక్షయ్ ఇది తీసుకురా అని చెప్తే నువ్వు వెళ్ళి ఇస్తావు కదా, అది కూడా పనేగా. ఇలా చూసుకుంటా ఆ మమ్మీ తీసుకురా అని పోయి పెట్టేస్తా అంతే. అంతే, అది పనే కదా మరి. మమ్మీకి ఇప్పుడు మమ్మీ ఇక్కడికి వచ్చి తీసుకురా ఓకే, ఈ పెన్సిల్ ఇక్కడ పెట్టడం పని కాదు కదా, కూర్చొనే పెట్టాలి అలా అంటావా? అలా పని చెయ్యవు అని కంప్లైంట్ ఇస్తుందిరా. ఏది ఒప్పుకోదు, అయ్యో డామినేట్ చేస్తుంది చాలా. ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు ఏం పని చేసినావు? అమ్మో నేను ఏమేమి చేస్తా తెలుసా, ఇల్లు నీట్ చేస్తా, రూమ్స్ నీట్ చేస్తా, నీట్ అంటే ఏం చేస్తావు? డస్టింగ్ చేస్తా, అన్నీ చేస్తా. ఇంకా మీ డాడీ నవ్వుతున్నారు తెలుసు. ఇంకా ఎందుకు అవన్నీ చేస్తావంటే నువ్వే ఎక్కువ మొత్తం చెత్త చేస్తావు కాబట్టి ఇంట్లో కదా, ఆడుకొని ఆడుకొని. మ్యాథ్స్ గాడి చేస్తాడు. మ్యాథ్స్ గడికి చిరాకు తెప్పించేది ఎవరు? అక్క. అబ్బా, స్టార్టింగ్ లో చెప్పింది కదా చిరాకు తెప్పిస్తాను, అది మళ్ళీ ఇక్కడ కట్ చేసేయండి, అప్పుడు అర్థమైపోతుంది. అంతేనా? ఓకే, సో మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి వీఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇద్దరు కదా, మమ్మీ ఇద్దరు కలిపి కదా, అలా చెప్తారు. సో ఎలా అనిపించింది అప్పుడు? ఫస్ట్ హ్యాపీ అనిపించింది. నువ్వు ఏడ్చావు కదా, ఎందుకు? నాకు ఏడుపు రావట్లే, హ్యాపీనెస్ ఎక్కువ. అంటే నాకు నో ఫీలింగ్స్. నో ఫీలింగ్స్ కాదు, నేను హ్యాపీ ఫీల్ అయితే హ్యాపీ ఫీల్ అవుతా, సాడ్ అంటే అంటే ట్రై చేస్తా ఏడవడానికి, రాదు. అయితే నువ్వు నేను సేమ్. మనకు నిజంగా రాదురా కొన్నిసార్లు, అదే కొన్నిసార్లు కాదు ఏసారి రాదా? ఎప్పుడు ఏడవలేదు అసలు నువ్వు? అదొక రోజు మ్యాథ్స్ ని తీసుకెళ్ళిపోతా అన్న రోజు వచ్చింది. ఆ రోజు యాక్టింగ్ చేసింది, ఇంకా వాటర్ చెయ్యకు. నిజంగా ఏడ్చావు? నిజంగా ఏడ్చిన, కావాలంటే పోయి వీడియో చూసుకోపో. నేను మళ్ళీ వీడియో చూస్తా, కానీ నువ్వు ఏడవలే. చూడన్నాను, నీకేం చెప్పట్లేదు నేను. బయట కూడా ఇలానే ఉంటుందా? కోపం తెప్పిస్తుంది, చాలా చాలా ఇరిటేట్ చేస్తుందా? ఓకే, యాక్చువల్లీ నన్నే ఎక్కువ ఇరిటేట్ చేపిస్తుంది. ఇరిటేట్ చేపిస్తుందా? ఎందుకు? నువ్వు తను ఏం చేస్తావు నువ్వు ఇరిటేట్ అవుతావు? ఏం చెయ్యను, నేను ఇట్లా ఇట్లా వేస్తా, గట్టిగా అరుస్తుంది. ఏమని, అక్సా ఇంకా ఆ బ్యాగ్ ఆడనే ఉంటుంది, నువ్వు ఈడనే ఉండు, ఆ బ్యాగ్ ఆడనే ఉంటుంది, ఈడనే ఉండు. సేమ్ మమ్మీ. అక్క కదా మరి. అక్క అంటే రోజు ఇలా అంటే ఒకసారి చెప్తే నాన్న ఇలా చెయ్యాలి చెల్లి, ఇలా బంగాళం ఇలా అనాలి. థర్డ్ టైం కి ఎవరన్నా సీరియస్ ఇలా మళ్ళీ చెప్పు నాన్న బంగారం. ఫస్ట్ టైం కి ఇలా సాంప్రదాయని ఇలాగే చెప్పాలి. సరే, ఇప్పుడు థర్డ్ టైం కి చంద్రముఖి అయితే నేనేమను, ఆ పని అప్పుడు చేసేస్తా నేను. చంద్రముఖి అయిపోద్దా? ఫస్ట్ నార్మల్ ఫస్ట్ కే చంద్రముఖి అయితే ఇంకా లాస్ట్ కి కాంచన అవుతుంది. సరే, ఈ మధ్య రీసెంట్ గా చంద్రముఖి ఇలా చెప్పింది ఏంటి? ఈ రోజు మార్నింగ్ నుండి ఏమైనా చెప్పిందా? రోజు చెప్తుంది. ఎలా చెప్తుంది? ఒకసారి అక్కని ఇమిటేట్ చేసి చూపించు మాకు. బ్యాగ్, నీ స్కూల్ బ్యాగ్ ఉందనుకో, నువ్వు హాల్లో పడేసావు, దాన్ని తీసుకెళ్ళి నీ ప్లేస్ లో పెట్టాలి, సెల్ఫ్ లో పెట్టాలి, కబోర్డ్ లో. ఎలా చెప్తా అక్క? నవ్వుకుంటూ చెప్తే ప్రేమగా చెప్పినట్టేగా. చంద్రముఖి అన్నారు దాన్ని. ఫస్ట్ కూడా అంటే నేను ఇలా చెప్తా, అక్క ఇది పెట్టు అక్కడ, ఫస్ట్ కి చెప్తా. థర్డ్ వరకు వినలేదనుకో, తను ఎలా చెప్పిద్ది? తను ఫస్ట్ కే అట్లనే చెయ్యి. ఇంకా ఆ బ్యాగ్ అక్కడనే ఉంటది, నువ్వు ఇక్కడనే ఉండు, ఆడ సోఫాకి అతుక్కొనే ఉంటావు, గ్లూ స్టిక్ అతుక్కున్నట్టు అని అంటది. ఇలానే. ఓకే, ఇంకా గట్టిగా అరుస్తుంది. చెప్పినప్పుడు వినదు మరి. నువ్వు చెప్పడమే డైరెక్ట్ కాంచలా. రోజు చెప్పాలా? ఒక రోజు చెప్తే వినాలి కదా, వినదు, అలానే కూర్చుంటుంది. మళ్ళీ ఒక రోజు చెప్పాను అనుకో, నెక్స్ట్ డే కూడా సేమ్ అంతే, అసలు చెయ్యదు. కాదు, నేను నా బ్యాగ్ మంచిగా ఒక దగ్గర ఈడబెట్టుకుంటా,
ఆమెమో సోఫా పైన పెట్టుకుంటది, అయినా వాళ్ళని ఏమన్నారు. ఉమ్. ఆహా, ఒక ఇంకా ఒక ఏమన్నా incident పని చెప్తా. ఆగు నాన్న, ఉమ్. ఆగు, నేను చెప్పు. చెప్తున్నా. సరే, వింటున్నా. నువ్వు చెప్పు. ఓకే, ఎవరో ఒక్కరు చెప్పండి. నా చెప్పు, కంటిన్యూ చెప్పు. సో ఫస్ట్ నీ కంప్లైంట్ ఫినిష్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నీ కంప్లైంట్స్ మాట్లాడి క్లియర్ చేద్దాం, తర్వాత తన దగ్గరికి వెళ్దాం. చెప్పు, సరే. లేదంటే మళ్ళీ నీకు కోపం వచ్చింది. తను ఏమన్నా అంటే అక్ష ఇది తీసుకురా అని అంటది, ఉమ్, తీసుకొస్తా. ఒకసారికి ఓకే, అది తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా వేయాలి కదా. అది తీసుకొని వచ్చి సోఫాలో కూర్చున్నాక అక్ష అదేవా అని అంటది. గుర్తు రాలేదేమో పాపం, ఈ గ్యాప్ లో గుర్తొచ్చిందేమో. మర్చిపోర్పు ఉన్నది. ఓకే, అంతే నీ కంప్లైంట్. అంతే. ఫస్ట్ చంద్రముఖి ఇలానే చెప్పిద్ది, ఉమ్. తర్వాత ఇంకా కాంచనాలకి. ఓకే, నువ్వు చెప్పు ఇప్పుడు తన మీద ఉన్న కంప్లైంట్స్ ఏంటి. ఇందాక ఒకటి అనింది కదా, నేను చెప్పినా కదా, చెప్తే చెప్పింది మాత్రమే చేస్తుంది. అవును. సో మార్నింగ్ ఏమైందంటే వాటర్ పోయమని చెప్పింది తను. ఉమ్, వాటర్ పోసిన, ఉమ్, పోయలేదు యాక్చువల్లీ. తీసుకువెళ్ళే ముందు చెప్పా డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్పి. వాష్రూమ్ ఓపెన్ చేసా. ఓపెన్ చేసింది, కానీ బకెట్ టాప్ కింద లేదు. తను చూసింది కదా, పెట్టాలి కదా, అదే కదా. పెట్టలేదు. వాష్రూమ్ లోపలనే ఉంది కదా, చెప్తే బయట చేస్తది. లేదు కదా. చెప్తే చేస్తుంది, చెప్పకపోతే చేయదు. చేయదు. కంటికి కనిపించినా చేయదు. అది చూడు మరి, అంటే అది వాష్రూమ్ బయట లేదు కదా, లోపల ఉంది కదా, లోపలనే కదా. నీ నేను లాజిక్ లో నీకు మాత్రమే అర్థమై, నీ లాజిక్ ప్రకారమే జరగాలి అంతే. సో నువ్వు నీ బ్రెయిన్ లో ఏమనుకుంటున్నావో అది ఏంజల్ చెయ్యాలి. నీ బ్రెయిన్ ని చదివేసి ఏంజల్ అది చేసేయాలి, అప్పుడు నువ్వు సాటిస్ఫై అవుతావు. ఇప్పుడు ఇది వాష్రూమ్, దీని లోపలనే బకెట్ ఉంది, బయట లేదు కదా. బయట ఉంటే నేను తీసుకొని లోపల పడుతుండే, కానీ అది లోపలనే ఉంది, నేను లోపలనే స్నానం చేయాలి. సో నేను లోపలికే వెళ్తా, సో అది అక్కడనే ఉంటది. అప్పుడు నేను తీసుకోవచ్చు కదా. ఇది ఎట్లుందంటే ఆకీస్ పాక్ పాకీస్ పాక్ కరివేపాకు, అది లోపలే ఉంది, నేను లోపలే ఉన్నా. నేను లోపలే చెయ్యాలి, అది లోపలికే రావాలి, కానీ నేను మాత్రం బయటకు రాను, బయట పెట్టా. చాలా కష్టమే, ఏమో అనుకున్నా. ఓకే, సో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో? అవునా? అవునా, ఓకే చెప్పు. ఓకే, సబ్జెక్ట్స్లోనా? ఫేవరెట్ టీచర్, సబ్జెక్ట్తో సంబంధం లేదు, టీచర్ ఎవరు ఇష్టం? ఎవరన్నా ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా నార్మల్గా, అరే ఈ టీచర్ నాకు ఇష్టం, బాగా మాట్లాడుతుంది, నల్లరి భరిస్తుంది. ఇది గుర్తొచ్చింది. అంటే టీచర్స్ కాదు, మా స్నేహ మామని ఇన్ఫర్మరీ. ఓకే, మామ ఇష్టం నాకు. ఎందుకు? క్లోజ్ ఉంటారా? అంటే నేను చాలా కొత్తినంట. అదేగా మేమందరం కూడా చెప్పాము. మ్యామ్ మంకీ అని పిలుస్తుంది తన్ని ఎప్పుడు పిలిచినా కానీ. చూడు, మేమందరం కూడా అదే చెప్పాం. మేము చెప్తే కోపం వస్తుంది, మ్యామ్ చెప్తే లవ్ చేస్తుంది. ఉంటది మ్యామ్, ఎగురుతుంది ఇంకా. మ్యామ్ క్యూట్ గా చెప్తుంది. మేము చంద్రముఖిలా చెప్తున్నామా? అదే లేదు, అంటే మీరు ఓకే. ఓకే, నీకురా? స్నేహ. ఇద్దరికి స్నేహ మ్యామ్. ఇద్దరు వేరు వేరా? నేహ మ్యామ్. ఓకే, స్నేహ మ్యామ్ అంటే ఇన్ఫర్మరీ మా. నేహ సారీ, హిందీ మ్యామ్. హిందీ రాదు. హిందీ రాదు. ఎందుకు ఏమన్నదా? అయినా స్వీట్ చాలా మ్యామ్. అవునా, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కైండ్ హార్టెడ్. అందరు టీచర్స్ తను చాలా అంటే కైండ్ ఎవ్రీ వన్, బట్ ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటారు. ఓకే, అలా అంటే స్కూల్లో ఇద్దరిని కూడా టీచర్స్ ఎప్పుడైనా కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడన్నా? ఇద్దరు అబద్ధం చెప్తున్నారు, ఇద్దరు అబద్ధం చెప్తున్నారు. ఎవరు కొట్టారు ఎక్కువ? ఎవరు కొట్టారు? కానీ నేను ఒకసారి ఒక్క దెబ్బైనా పడుంటది. కొట్టడానికి వస్తారు అంతే, కొట్టరు. ఓకే, అంటే మా హిందీ మ్యామ్ ఎలా చేస్తారంటే ఇలా వచ్చి కొడితే నేను అని పోతుంది అంతే, కానీ కొట్టరు. సో ఎప్పుడు కూడా దెబ్బలు వల్లే. కంప్లైంట్లు వచ్చాయా పోనీ ఇంటికి? డాడీకి ఎప్పుడైనా ఫోన్ చేసి ఎక్కువ అల్లరి చేస్తున్నారు, చదవట్లేదు, ఏమైనా కంప్లైంట్లు వచ్చాయా? పేరెంట్స్ మీటింగ్స్ అప్పుడు స్కూల్ నుండి?
అల్లా చేసినాను వచ్చింది అంతే. అల్లరి చేసినోని వచ్చింది. సో అన్ని ఇటు సైడ్ ఉండే కదా కంప్లైంట్స్ అన్ని, బట్ మళ్ళీ మనం ఆమెకి కంప్లైంట్ లాగా కనిపిస్తాం కదా. ఓకే, నువ్వు టీ పెట్టుకురమ్మంటే డాడీ నేను టీ పెడతాను అని చెప్పి నిజంగా ఎప్పుడన్నా అంటే ఏదైనా నేర్చుకున్నావా? స్టవ్ అంటు పెట్టడం వచ్చా? పెడతావా? నేను నీళ్ళు కాగబెడతా, హీటర్ పెడతావా లేకపోతే ఆమ్లెట్ తీస్తా, మ్యాగీ చేస్తా. ఆమ్లెట్ చేయదు, మ్యాగీ ఒకటి చేస్తుంది. ఆమ్లెట్ నాకు వచ్చు. స్టవ్ ఎలా చేస్తారు ఆమ్లెట్? ఆమ్లెట్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ ఇప్పుడు నేను నీకు ఈ సిచ్యువేషన్ ఇస్తా, ఓకే? ఫస్ట్ ఫన్నీగా చెప్పు, తర్వాత మీ అక్క చంద్రముఖిలా చేస్తున్నావు కదా, చంద్రముఖిలా చెప్పు కోపంగా, ఓకే? చెప్పు, ఫస్ట్ ఫన్నీగా చెప్పు, ఎలా చేస్తారు నవ్వుతూ చెప్పు ఫన్నీగా. ఫస్ట్ అయితే మనము ఒక సర్కిల్ బౌల్ అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత దానిలో ఎగ్ బ్రేక్ చేయాలి, దాంతో స్పూన్ తోటి అండ్ కలపాలి. ఇలా 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 కలిపి ఉప్పు కారం ఇలా వేసేసి మళ్ళీ అలా వేసేయాలా? ఎంత వేయాలి? ఒక కేజీ వేయాలా? అంటే చిన్న పిన్ చేయాలి. ఇలా వేసేసి ఇలా 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 కొట్టి దాని మీద వేసి, దేని మీద? గోడక ఆన్ చేసి పాన్ వేసి ఇలా పెట్టి అంటే అది ఇలా దోశలాగా వేసి, ఇలా దోశలాగా వేసి అంటే దాన్ని దీన్ని బౌల్లో ఉంటది కదా, ఏంటది బౌల్లో ఉండేది? ఆమ్లెట్. బౌల్లో ఆమ్లెట్ ఉంటే మళ్ళీ ఆమ్లెట్ ఎగ్ ఉంటది కదా, అది ఇలా వేసి కొంచెం మంచి దోశ వచ్చినట్టే వేసి అది కొంచెం ఫ్రై అయినాక తిప్పి వేస్తా. ఎక్కడ వేస్తావు? ప్లేట్ లో. ఆ తర్వాత తింటావు. జస్ట్ ఉప్పు కారం రెండే వేస్తారు అంతేనా? ఇంకేం వేయరా? మసాలా, ఆనియన్, కొత్తిమీర అలాంటివి ఏం వేయరా? అలాంటివి వేస్తారు కానీ నాకు ఉప్పు కారమే ఇష్టం. ఓకే, నీకు అలా ఇష్టం, మరి అది చెప్పాలి కదా. అలా కాదు, తనకు అలా వేయడం రాదు. వచ్చు. ఎప్పుడు అనేసావా? వేసా. ఓకే, వేయలేదు. అబద్ధం చెప్తున్నా, అబద్ధాలు ఎక్కువ చెప్పిద్ది కదా. అక్క ఏం చేసిద్ది? అక్క కూడా ఇలా చేస్తూ ఉంటది, నేను జస్ట్ ఇలా పట్టుకుంటా, నన్ను తిరుగుతుంది బ్యాక్, నేను వెళ్ళిపోతాను కిచెన్ నుంచి. ఎందుకు? ఇలా చూస్తుంది అంతే, ఇంకా మాటలు రావే. అలానే ఇలా చూస్తుంది అంతే, నేను జస్ట్ ఇలా పట్టుకుంటా, ఏమి అప్ప ఇలా చూస్తుంది అంతే. ఇంకా ఏంటి అనడం కూడా ఏంటి అని అనదు, ఏంటి అని గట్టిగా లౌడ్ స్పీకర్. ఓకే, నీకు వచ్చా టీ పెట్టడం వచ్చా? రాదు. ఆమ్లెట్ వచ్చా? ఏం చేస్తారు ఆమ్లెట్? సేమ్ ప్రాసెసా? అంతే. ఇంకా మ్యాగీ తనలాగా చేయండి. నేను ఫస్ట్ ప్యాన్ పెడతాను. మ్యాగీకి ప్యానా? ఎగ్గా. ఓకే ఓకే. సో అలా ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు? ఇష్టమైంది పిజ్జానా? చికెన్ పిజ్జా. యా. ఇంకా మమ్మీ చేసే వాటిలో మమ్మీ కుక్ ఎవరు చేస్తారు? మమ్మీ ఏదైనా పర్లేదు, అంటే రెండు ఉన్నాయా? వెజ్ నుంచి ఒకటి ఉంది, నాన్ వెజ్. అవునా? అయితే ఓకే, రెండు చెప్పు. నీ ఫేవరెట్ ఏంటి? సాంబార్. ఓకే. నాన్ వెజ్ నుంచి ఆబ్వియస్లీ బిర్యానీ బ్రో. బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్, లెగ్ పీస్. ఫాస్ట్ ఫుడ్ లో నూడిల్స్, మాల్స్ లో KFC. హెల్దీ ఫుడ్ ఏదొద్దు. దాల్తప్. హెల్దీ ఫుడ్ సలాడ్ అంటే అమ్మో వద్దురా, క్యాబేజ్లు యక్. ఓకే ఓకే. ఆకుకూరలు తినవా అసలు? లీఫీ కొంచెం కొంచెం తింటా. ఓకే. సాంబార్ ఇష్టం అన్నావు కదా, సాంబార్లో ఒక వెజిటేబుల్ ఐటమ్ తిన్నది చెప్పవా? బాటిల్ గార్డ్. అదే అంటే మాకు సాంబార్లో ఉంటే ఇష్టం అంతే, సాంబార్లో పీస్లు అవసరం లేదు మాకు. అంటే ఆ సూప్ ఉంటే ఇష్టం. అది బాటిల్ గార్డ్ సాంబార్. మటన్ కొట్టినట్టు కొడుతుంది, గుర్తొస్తలేదు ఏం చేయాలో.
ఓకే, నీకు? నాకు సేమ్ దాల్, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. చికెన్ కర్రీ బాగా చేస్తుంది మమ్మీ. చికెన్ కర్రీ బాగా చేస్తుంది. డాడీ కుక్ చేస్తారా? మ్. ఏది బాగా చేస్తారు? ఒకసారి కుక్ చేసినప్పుడు నాకు కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. ఇది పెద్ద కంప్లైంట్ రా పాపం. హాఫ్ కెమెరా చూసుకో ఒకసారి మరి. చాలా పెద్ద కంప్లైంట్. అంటే కొన్ని స్టమక్ పెయిన్స్, వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చినాయి ఒకసారి ఎందుకంటే చేసినప్పుడు. నువ్వు మమ్మా కిడ్ కదా నువ్వు, ఆ, అందుకే మమ్మీ డాడీ చాలా బాగా చేస్తుంది. అందుకే డాడీ And చేస్తే ఫుడ్ తిండి పాయిజన్ తింటే అయింది. ఎలా ఉంటుంది తెలుసా, నేను దగ్గాను అనుకో కాఫ్ సిరప్ వేసేస్తుంది అలా. ఎవరు? చపాతీలో అన్నా దేనిలో అన్నా నేను దగ్గాను అనుకో కాఫ్ సిరప్ వేసేస్తుంది. నాకు జలుబు వచ్చింది అనుకో ఆవిరి పీల్చుకునేది ఉంటుంది కదా, వేసేస్తాయి టాబ్లెట్స్. అది కేర్ కదా మరి. అండ్ మార్నింగ్ నేను ఒకవేళ మర్చిపోయి బ్రష్ చేయలేదు అనుకో, బ్రష్ చపాతి బ్రెడ్ జామ్ లాగానే. అంటే అలా కొన్ని ట్రై చేయాలన్నమాట పనికి. చెల్లిని మాత్రం ప్రయోగాలు చేయకపోతే ఎలా? అలా. ఆ వాటర్ ప్రాంక్ ఎవరిది మరి? డాడీ మీద వాటర్ పోయాలన్నది ఎందుకు? నువ్వు డాడీస్ కిడ్ కదా, తిన్ని బుక్ చేయాలి కదా ఫస్ట్, అందుకని డాడీ మీద వాటర్ వేసేస్తావా? నువ్వు ఎప్పుడైనా చేసావా అట్లా? చేయలే. ఒకసారి చేసా, అది పెట్ట కూడా. ఏంటంటే ఫస్ట్ నేను బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఆమె నెత్తి మీద కొట్టినాక పప్పు మీద చేయిపో అని అన్నా. కానీ తనకి రా ఎగ్ ఇచ్చిన. ఓ ఇట్లా కొట్టింది కానీ అలా పలికింది. సరే, ఓకే, సరే. నీకు మ్యాథ్స్ వీక్ కదా. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 8th టేబుల్ చెప్పు ఒకసారి. 8 8 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56 8 8 63 8 9 63 8 8 63 8 9 72 8 10 80. 8 8 8 ఏం చెప్పా? 63 అవునా? ఒక్కటెక్కడ -1 8 నేను అదే అడుగుతున్నా రిపీటెడ్ గా, అట్లీస్ట్ తప్పని కలిపెడుతుందేమో అని. 63 అన్న, ఒకటి పోయింది. 64 ఒకటి పోయి. ఎవరికి చెప్పావు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చెప్పా, రాస్తా కదా ఎగ్జామ్, దానిలో మిస్ప్లేస్ అయితే కొంచెం చెప్తుంది అని. హ్యాండ్ చెప్తుందా? కాపీ కొట్టావా ఎప్పుడైనా? నో నో, నెవర్. అస్సలు ఛాన్సే లేదు. గుడ్ గర్ల్. ఓకే, సో ఇలా ఫన్నీగా జరుగుతాయి ఇంట్లో కాన్వర్జేషన్ అన్నీ కూడా. అలా చక్కగా వీడియోస్ ప్లాన్ చేసుకుంటూ స్కూల్ వెళ్తూ మమ్మీ డాడీని కూడా చూసుకుంటారా? మమ్మీ డాడీని బాగా చూసుకుంటారా ఇద్దరు? ఎలా చూసుకుంటావు? ఇప్పుడు డాడీకి ఫీవర్ వచ్చింది, అక్క హాస్టల్కి వెళ్ళింది అనుకుందాం. వాట్ ఫ్రీడమ్. అమ్మా సాడిజం. నీకు అక్క ఇప్పుడు తెలీదు, కొంచెం పెద్ద అయ్యాక తెలుస్తుంది అక్క ఉండి ఎంత బాగుంది అని. తెలుసా? అయ్యో. సరే, డాడీని ఎలా చూసుకుంటావు అప్పుడు? నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు, డాడీకి ఫీవర్ వచ్చింది లైట్ గా, ఓపిక లేకుండా ఉన్నారు, మమ్మీ కూడా ఎక్కడో బయటికి వెళ్ళారు, అక్క నువ్వు ఒక్కదానివే ఉన్నావు, మ్యాక్స్ గారు కూడా ఉంటాడు, నీ ఎంబడే ఉంటాడు. ఓకే, చెప్పు ఏం చేస్తావు? ఫస్ట్ ఒక క్లాత్ తీసుకుంటా, దానిలో చల్ల నీళ్ళు, చల్ల నీళ్ళు, చాలా చల్ల ఐస్ వాటర్, రివెంజ్ తీసుకొని అవి ఇలా ఏంటిది బైక్ నడుపుతున్నావా? ఏంట్రా ఇది డాన్సా? అలానే పోయి ఎలానే పోయాలి? ఇలా 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 పట్టుకొని ఇలా ఎక్కడికి వెళ్ళాలి?
బెడ్రూమ్ కి బెడ్రూమ్ కి వెళ్ళాలి. ఓ డాడీ బెడ్రూమ్ లో ఉన్నారా? ఓకే ఓకే చెప్పాలి కదా సార్. పండుకుంటాడు. పండుకొని ఉంటాడు. ఓకే అప్పుడు పిండుతా ఎక్కడ? పాప మీద. అప్పుడు జ్వరం ఎక్కువైంది కదా. అండ్ ఇంత రివెంజ్ ప్లాన్ ఎందుకు? సైకో నిజంగానే. నువ్వు ఫీవర్ తగ్గడానికి చూస్తున్నావా తగ్గుతుంది. ఎట్లా? అనగానే ఇలా పెట్టి కళ్ళు క్లోజ్ చేసి ఏం కాదు అయిపోయింది ఏం కాదు. హార్ట్ అటాక్ పేషెంట్ మీద ఏం కాదు అలా చేస్తావు. వామ్మో నీతో జాగ్రత్తగానే ఉండాలి. కోపం వస్తే ఏం చేస్తుంది? ఏం చేయదు దాంట్లో నాకు ఒకటి తెలీదు. ఏం ప్లీజ్ కొంచెం రియాక్ట్ కాకు. చెప్పు. ఏంటంటే నాకు ఒకసారి కోపం వచ్చింది ఒకటేసారి. అంటే ఆమె రెచ్చగొట్టింది, ఆమె కొట్టింది, నేను కొట్టేసరికి డోర్ క్లోజ్ చేసుకొని పోయింది. ఆమె పక్కనే నాకు ఈకం బుక్ కనిపడింది ఇంగ్లీష్. చింపేసిన. బుక్ చింపొచ్చా మరి? చింపినామా. నేను నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. చింపినాక కొంచెం సాటిస్ఫైయింగ్ అంటే ఆ నవ్విట్లు. తర్వాత ఏమైందో గుర్తు తెచ్చుకోవాలి. ఏమైన తర్వాత నువ్వు చెప్పు. తర్వాత తనకి ఇంకా తెలీదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చెప్తుంది. తెలుసు నాకు, తెలుసు. మొన్న చూసా బుక్. పోయింది అనుకున్నా యాక్చువల్లీ నా బుక్. కొత్త బుక్ పెట్టుకున్నా, ఇన్కంప్లీట్ అంతా రాసుకున్నా. తర్వాత మొన్న అక్కడ వాడంటే దొరికింది. అవునా? అలా చెయ్యొచ్చా పాపం? మళ్ళీ నన్ను కొట్టింది. అది పాపం. కొడితే పప్పాకి చెప్పాలి, మమ్మీకి చెప్పాలి, లేదా నువ్వు కొట్టాలి. పప్ప కూడా ఏం చేసినావు, ఏం తిక్క పని చేసినావు నువ్వు. అక్క ఊరికేనే కొట్టదు. నువ్వు ఏదో చేస్తూ ఉంటావు, అక్క నేను కొట్టుంటది. అంతే అంతే అంతే. మరి కరెక్టేగా. నేనేం తిక్క పని చేయలేదు. నువ్వు ఏం చెయ్యవురా, జస్ట్ అలా ఉంటావు. అంటే ఆటోమేటిక్ ఏం చేస్తుంది తెలుసా, ఇలా కొడుతుంది. కొట్టినాక నేను మమ్మీకి చెప్పినాను అనుకో, లేదు మమ్మీ ఇలా కొట్టినా మమ్మీ, ఇలా 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 టచ్ చేసిన మమ్మీ, అంతే, నేను ఏం కొట్టలే మమ్మీ అని అంటది. అక్కని చూస్తే పాపం కొట్టేలా అనిపించట్లేదురా ఎందుకు? అవునా? ఈ మధ్య అయితే అస్సలు కొట్టట్లా. చిన్నప్పుడు ఎప్పుడో ఒకటి స్కూల్లో మొన్న స్పెక్స్ గురించి అయితే కొట్టావు. నేను కూడా కొట్టా. ఏం చేసింది ఆ రోజు? రివర్స్ మాట్లాడింది, అందుకే కొట్టా. అసలు స్కూల్లో జరగనివి కూడా అబద్ధాలు ఆడితే నాకు కొంచెం బీపీ ఎక్కువ ఉంది. సాల్ట్ ఎక్కువ తింటావు. ఆమ్లెట్లు తక్కువ వేసుకోవాలి. ఆమ్లెట్లో కాదు, ఉట్టిగా తింటా. అది అందుకు కోపం ఎక్కువ నీకు. ఓకే, ఇందాక ఇంటర్వ్యూ ముందు సిల్వర్ బటన్స్, ప్లే బటన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నీకు అవన్నీ ఎట్లా తెలుసు? మాకు ఒకసారి చెప్పవా యూట్యూబ్ గురించి? యూట్యూబ్లో నీకు ఏమేమి తెలుసు యూట్యూబ్ గురించి? యూట్యూబ్ గురించి ఏం తెలియదు. అబ్బా నిజంగా సావిత్రి అంటే మనకి మహానటి షార్ట్స్ చూడడం తెలుసు, వ్లాగ్స్ చూడడం తెలుసు, సీక్రెట్ గా కెమెరాస్ పెట్టడం తెలుసు. అవైతే ఇంకా చాలా బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. అందులో ప్రాంక్స్ చేయడం తెలుసు, రివెంజ్ ప్రాంక్స్, సెట్టింగ్స్ కూడా. అంటే మనం ఏం చేస్తే సిల్వర్ బటన్ వస్తుంది ఏంటి అనేది కూడా తెలుసు. సిల్వర్ బటన్స్ లో కూడా టైప్స్ ఉంటాయా, స్టేజెస్ ఉంటాయా? 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటవి? అది ఫస్ట్ షార్ట్ చేస్తుంది, లాంగ్ మీడియం వస్తుంది, ఆ తర్వాత లాంగ్ వస్తుంది. అది ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్లో ఉంటుంది అంతే. ఓకే. డైమండ్ ప్లే బటన్ చాలా క్రిస్టల్గా ఎంత బాగుంటుందో. ఏం చెయ్యాలి అవి రావాలని డాడీ అడిగితే కష్టపడాలి. ఎలా కష్టపడతావు మరి? షార్ట్స్ చేస్తూ కష్టపడతావు. ఇంకొకటి, మీరు డాడీ చాలా మందికి హెల్ప్ చేస్తారు కదా, వెళ్ళి భోజనం పెట్టడం కానీ కదా. ఐ లైక్ దట్. నేను అదే అడగబోతున్నా. సో ఎవరిది ప్లాన్ ఇది? నాది. అంటే నాకు చాలా ఇష్టము. నాకు అంటే ఎవరికన్నా అంటే సిగ్నల్ పడినప్పుడు వస్తాయి కదా, పప్ప 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 చేంజ్ పప్ప అని అంట.
లేవు 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 అని అంటాడు. అంటే అందరికీ ఇవ్వాలిగా. ఉమ్. జెన్యున్ వాళ్ళు ఉంటారు, ఫేక్ వాళ్ళు ఉంటారు కదా. ఉమ్. జెన్యున్ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఫేక్ వాళ్ళని చేయకూడదు కదా. కానీ మనకు తెలియదు కదా వాళ్ళు డాడీకి తెలుసు కదా. అవునా? ఆ. సరే, నువ్వు పెద్ద అయ్యాక ఎలాంటి హెల్ప్ చేస్తావు? నువ్వు డాక్టర్ అయ్యావు, ఒక మంచి యాక్టర్ అయ్యావు అనుకుందాం, మంచిగా హీరోయిన్ అయ్యావు. ఉమ్? ఏం చేస్తావు హెల్ప్? పూర్ వాళ్ళందరికీ ఏం చేస్తావు? పూర్ వాళ్ళకి, ఇప్పుడు ఫాదర్ లేని వాళ్ళు, మదర్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తావు? కొంతమంది ఆర్ఫనేజ్లో పెడతా, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తా, ఇంకా వాళ్ళకి చిన్న హట్స్ లాంటివి పెడతా, పెట్టిస్తావు. ఓకే, నువ్వేం చేస్తావు? బయట పూర్ పీపుల్, ఇప్పుడు నేను చెల్లిని అడిగాను కదా, ఇప్పుడు చెల్లి కొంత హెల్ప్ చేస్తాను, ఫుడ్ పెడతాను అని చెప్పింది. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా, డాడీతో పాటు వెళ్ళి ఫుడ్ పెడుతున్నారు, చూసాను నేను వీడియోస్ కూడా. సో అవి కూడా మంచి వ్యూస్ వెళ్ళాయి. అంటే చిన్న పిల్లలు కదా మీరు, పెద్దవాళ్ళు ఆల్రెడీ చాలా మంది చేస్తూ ఉన్నారు. బట్ ఈ ఏజ్లో ఆ థాట్ రావడం, వెళ్ళాలనుకోవడం కూడా, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, అలసిపోయి ఉంటారు, వీడియోస్ చేస్తారు, ఓపిక ఉంటుంది ఉండదు. బట్ డాడీతో పాటు వెళ్తున్నారు కదా, మీ ఇష్ట ప్రకారంగానే వెళ్తారా? ఫోర్స్ ఉంటుందా ఏమన్నా? ఇష్టం ప్రకారంగానే వస్తావు, నీకు ఇష్టం కాబట్టి నువ్వు వెళ్తావు. ఓకే, నువ్వేం చేస్తావు? నాకు ఇష్టమే అలా హెల్ప్ చేయడం. ఏదైనా పెద్ద ప్లాన్ ఏదైనా ఉందా ఇప్పుడు? ఇప్పుడు అంటే మాకు 50K, అంటే యూట్యూబ్లో 50Kకి దగ్గరలో ఉన్నామన్నమాట. సో దానికి వి వాంట్ డొనేట్ క్లోత్స్ ఫర్ పూర్ పీపుల్ అనమాట, ఉంటారు కదా. ఓకే, సో వి వాంట్ వింటాయి కాబట్టి సో హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఓకే, ప్రజెంట్ ఎంత ఉన్నారు ఫాలోవర్స్? చూసుకున్నారా యూట్యూబ్లో? యూట్యూబ్లో తెలీదా? ఇన్స్టాలో తెలుసు. 49 ఉన్నారా, 48 ఎంత ఉన్నారు తెలీదా? 42 ఉన్నారు. 42 ఉన్నారా? సో 50K ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? 50K ఒక 2 వీక్స్లో అయిపోతుంది. 2 వీక్స్లో అయిపోద్దా? 2 వీక్స్లో అయిపోవాలి అంటే నువ్వు ఏం చేయాలి? అప్పుడు ఎలాంటి వీడియోస్ చేయాలి మరి? ప్రాంకులు చేయాలి. ఎవరిపైన? పప్ప పైన? అలా ఎప్పుడో చెప్పేస్తారా? ప్రాంక్ చేయాలి. ఓకే, సీక్రెటా? ఇంటర్వ్యూ మొత్తం ఇట్లానే మాట్లాడుకుందాం. నీ విషయానికి వస్తారా, మమ్మీకి నువ్వు పెడిక్యూర్ చేసావు కదా, తనకి పాపం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా అలా హెల్ప్ చేస్తూ ఉంటావా, లేదంటే జస్ట్ వీడియో కోసం? చెప్తుంది వెనకాల నువ్వు జుట్టుతో ఆడుతున్నావా, జుట్టు వేస్తున్నావా? ఓకే, ఇక్కడ తీ అని అంటుంది, ఇక్కడ మొత్తం చేసినాక పొనీటలు ఏమన్నది, పొనీటలు వేసేటప్పుడు ఏ పొనీటలు వద్దాలే అని అన్నది. అల్లడం ఈ జుట్టు అంతా ఇలా వేసి సగం జుట్టు కాదు, ఎంత మంచిగా వేసినా తెలుసా, ఫస్ట్ టైం నేను ఎక్కడికి వేయడం, అందుకని నాకు నచ్చుతుంది. ఓకే, సరే, ఇద్దరు డాడీకి ఇప్పటివరకు చెప్పండి, సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే అగ్గో చెప్పలే ఉంటది, చెప్పు. చెప్పలే, నీకు చెప్పలే, ఎవరికి చెప్పలే, చెప్పు. నాకు మ్యాథ్స్కి తప్ప. ఏం చేసావు? నేను రాత్రికి అనుకుంటా లేచి ఆకలేసింది, వెళ్ళి చేసుకోకుండా ఇగో అదే చేసినావా? ఏం చేసావు? వెళ్ళి నాకు వెళ్ళినప్పుడు ఎలా కొంచెం భయం ఉంటుంది, అంటే లైట్స్ ఆఫ్ ఉన్నాయి, అరే వెనకాల ఎవరైనా వస్తురా దయ్యం వీడియోలు చేసినాం మనం. అసలే దయ్యం వీడియోలు చేసినాం. నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేది, లైట్ ఆఫ్ ఉందనుకో దాని లోపలికి వెళ్తా, లైట్ ఆన్ చేస్తా. కానీ వాషింగ్ మిషన్ ఏరియా ఉంది కదా మా దగ్గర ఉంటుంది, అక్కడ ఒకళ్ళు ఉన్నట్టు ఉంటుంది, అంటే మస్తు హారర్ ఫిలిం చూసా కదా నేను, వెనకాల నుంచి వచ్చినట్టు, ముంగడి నుంచి వచ్చినట్టు. నేను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటా కదా, కళ్ళు మూసుకున్నప్పుడు ఆ గ్యాప్ లోనే దయ్యం వచ్చేసింది అంటే దట్స్ మై హాల్యూసినేషన్. తెలిసి కూడా మళ్ళీ కాదు ఇలా, అంటే నేను కొన్ని స్కేరీ వీడియో చూస్తా,
అవే నా దానిలో ఇలా మైండ్లో ఒక్కొక్క Fix ఫొటోస్ చేసుకుంటావు. వస్తూ 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 ఉంటాయి. కళ్ళు మూసుకున్నప్పుడు అట్లా వస్తాయి. సో ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నావు, ఏం చెప్తావు? నేను అదే అడగబోతున్నాను. 2 గంటలకు లేచింది, ఏం చేసావు? దాన్ని మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేసింది. దయ్యం దగ్గర తీసుకెళ్ళింది. ఏమైనా చెప్పట్లా ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళానంటే కిచెన్ లోపల పోయినా. ఇదేందో ప్రాంక్ లా ఉంది నాకు. నిజంగా కిచెన్ దగ్గరికి వెళ్ళినావు, చెప్పరా? వెయిట్ చేస్తున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ప్రభాస్ సినిమా కోసం కూడా ఇంకా వెయిట్ చేయలేదు. చెప్పరా? పోయి షుగర్ తినేసి ఇలా 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 సూపర్ ఫాస్ట్గా పోయి బెడ్ మీద పండుకున్నా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ పై నుంచి కాలు కింద పెట్టాలంటే కూడా నన్ను లేపుతుంది. వాష్రూమ్కి వెళ్ళాలన్నా నన్ను లేపుతుంది. భయం. ఇట్లా పట్టుకొని ఎవరైనా ఉన్నారా కాలు కూడా ఇట్లా కింద అది కూడా పెట్టాలంటే చూస్తుంది. ఇలా పోతున్నాయి. ఎందుకు? దయ్యం మూవీలు ఫుల్ చూస్తుందా? అన్ని ఇట్లా పెట్టుకొని మరీ చూస్తుంది. అట్లా చూడడం ఎందుకు? ఇట్లా భయపడ్డం ఎందుకు? ఏమో నాకు చూడాలని ఉంటది. హారర్ ప్రాంక్ చేసింది కదా నైట్. అవును, నైట్ 2-1 అయింది అరౌండ్. అయింది ప్రాంక్ అంతా అయిపోయింది. పాప ఫుల్ కోపం మీద వండుకున్నాడు పోయి. తర్వాత మార్నింగ్ అక్షత ఒక హాఫ్ డే మాట్లాడలే ఆఫ్టర్నూన్ దాకా. అయితే నైట్ ప్రాంక్ చేసింది కదా తన, ఇంకా నన్ను పట్టుకుందంటే నన్ను వదలలే పొద్దున్న దాకా. అంటే తనలోకి ఏదైనా ఆత్మ వచ్చేసి అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకుంది. అంటే నాకు కొంచెం నెగిటివ్, అంటే ఇక్కడ నుంచి ఏదైనా వస్తుందో నా దగ్గరికి, అంటే ఇప్పుడు నెగటివ్ థాట్స్ ఎక్కువ. అంటే కొంచెం నా వెనకాల ఎవరన్నా ఉన్నట్టు అలా ఇమాజినరీ వరల్డ్ లో బతుకుతాం అన్నమాట. ఓకే, స్పోర్ట్స్ ఇష్టమా? ఇష్టం. ఇండోర్ అవుట్డోర్? అవుట్డోర్. ఇండోర్ అవుట్డోర్. అవుట్డోర్ ఏం ఆడతావు ఎక్కువ? బాస్కెట్బాల్. ఎందుకు? హైట్ కోసమా? ఇష్టం. అంటే ఇలా 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 కొట్టి పైనకి వేయాలి. ఓకే, అలా ఇష్టమా? ఆడుతుందా? నిజమేనా ఇది? నాకు 5 times చాలా పాయింట్స్ వచ్చాయి. 14 points వచ్చినాయి నా దగ్గర దానిలో. ప్రో నేను. ప్రైజెస్ కూడా వచ్చినట్టున్నాయి. అవి సింగింగ్ కా? సరే అయితే పాట పాడు. దొరికావు. ఈ వర్డ్ కి పట్టుకురావడానికి ఎంత కష్టపడ్డాను నేను అసలు. ఈ టాపిక్ లో నేను సింక్ చేసుకోవడానికి, నిన్న అక్కడికి పట్టుకురావడానికి నేను ఎంత కష్టపడ్డాను. సరే ఒక పాట పాడండి. ఇద్దరు కలిసి పాడతారా, విడివిడిగా పాడతారా? ఇద్దరం కలిసి పాడతాం. ఎందుకు? ఏడి పాడినాం అనుకో ఒకవేళ అంటే నాకు సిగ్గు నాకు అలానే చెప్పాలా? యాక్షన్తో చెప్పు. అదే కదా విత్ యాక్షన్. సరే పాడు. స్టార్ట్. స్టార్ట్ చేయి పాడమని. అన్నీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పెద్ద నుంచి చిన్న ఆన్ చేయమని. ఏమో చేయాలి. నీకు డేర్ ఎక్కువ కదా, నువ్వు యాక్టివ్ కదా, టాలెంటెడ్ కదా. నాకు ఇక్కడ నుంచి ఆడికే డార్క్ లో పోవాలంటే, డార్క్ అసలు పక్కకు పెట్టు, చీకటి పక్కన పెట్టు. డేలో కూడా అంతే. నేను డేలో కూడా అంతే. నిజంగా మమ్మీ కొంచెం లైట్ ఆఫ్ ఉంటది, అక్కడ లైట్ ఆఫ్ ఉంటది. నేను బెడ్రూమ్ లోకి పోతా, ఆడ మంచం మీద ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టు అలా వస్తాయి నాకు థాట్స్. జస్ట్ ఆఫ్టర్నూన్ మమ్మీతో పట్టుకున్నట్టు మమ్మీ కొంచెం జస్ట్ పండుకుంటది. అక్షర చూసి ఇట్లా జస్ట్ కొంచెం వైట్ గా ఓపెన్ చేసి కథం మమ్మీ 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 అంటే మమ్మీ దయ్యం అని చెప్పి అట్లా. మీరు ఇద్దరు తెలివిగా టాపిక్ ని డైవర్ట్ చేస్తారు పాట పాడకుండా. అమ్మా ఈ టాపిక్ ని మళ్ళీ ఎక్కడికో తీసుకోవద్దు. అందుకే అన్న స్టార్టింగ్ లో టాలెంటెడ్ కిడ్స్ అని. ఓకే 3, 2, 1 ఓకే. हम है तो तुम हो तो हम, इंसान हो तुम प्रकृति हम है तो तुम हो तो हम, इंसान हो तुम
प्रकृति हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रहने दो, हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रहने दो। दुनिया हमारी रंगों से भर दो, खुशियाँ हमारी हरियाली कर दो। हम यही रहेंगे, हम यही खिलेंगे, हम यही रहेंगे, हम यही खिलेंगे, हम यही जिएंगे, हम यही जिएंगे, हम यही जिएंगे। ఇద్దరు కలిసి నేర్చుకున్నారా? అంటే సింగింగ్ లో ఇదే పాట ప్రైజ్ వచ్చింది ఈ పాటకి. ఓకే, ఇద్దరు కలిసి పాడారు, ఇద్దరు కలిసి నేర్చుకున్నారా? అంటే ఒక క్వయర్ గ్రూప్ ఉండే. ఓకే. సో నువ్వు దయ్యం సినిమాలు ఎక్కువ చూస్తావు కాబట్టి నీ ఫేవరెట్ మూవీ ఏంటి? దయ్యం సినిమాలో ఏదైనా ఎక్కువ అవే చూస్తావు కామెడీ కదా? ఫిలిమ్స్ లో మ్మ్. ఫస్ట్ హారర్ చెప్తా. మ్మ్. హారర్ లో చాలా ఉన్నాయి. ఒక్కటి చాలు నాకు. అంటే టాప్. ఓకే, టాప్ అంటే అంటే ఆనబెలా. అంటే చాలా క్యూట్ గా ఇలా అల్లేసుకొని ఇలా నవ్వుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ అలా అనబెల డాల్ కదా, డెవిల్. అవును. అలాంటి డాల్స్ బయట నార్మల్ దొరుకుతాయి కదా, అది చూసినప్పట్లో భయపడుతుంది. యాక్చువల్లీ అది అనబెల్లా మూవీ చూడక ముందు అలాంటి డాల్ ఉండే తన దగ్గర. కథ అది చూసి అంతే, పడేసిన తర్వాత పడేసింది అక్కడెక్కడో. ఇప్పటికీ యాక్చువల్లీ ఇంత ఉంటది, ఇంత ఉంటది, ఇలా అనుకోగానే ఇలా డాల్స్ తో ఇంకా ఆడుతూ ఉంటదా? అదేలా ఏది ఇష్టం నీకు? డాల్. నాకు పాండా ఇష్టం. పాండా? అబ్బా, అనుకుంటున్నా మైండ్ లో అదే రన్ అవుతుంది నాకు పాండా. ఓకే, నీకురా ఏ మూవీ ఇష్టం? మూవీ చూస్తావా మూవీస్? తను పెడితే చూస్తా. అప్పుడప్పుడు నేను ఆప్షన్ ఇవ్వదు కదా అయినా, మనం పెట్టి చూసుకునే అంత. అంత లేదు. ఇద్దరికి ట్యాబ్స్ ఉన్నాయా విడివిడిగా? ఒకటే ఉందా? అక్కకుంది. నాకుంది. ఓకే, ఏం సినిమా నీకు ఇష్టం? నాకు ఇష్టం అంటే ఆమె అంటే ఏం మొన్న ఒక మిస్టరీ ఆఫ్ ఐలాండ్ ఒకటి వచ్చింది కదా, అది ఇంట్రెస్టింగ్ కొంచెం. హాట్స్టార్ లో ఫ్యాసినేటింగ్ ఉండే అది. హాట్స్టార్ లో నందు గారిది కదా. యా, ఓకే, అది ఇష్టం. ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇంకా ఏమైతుంది, థ్రిల్లింగ్, సస్పెన్స్ సస్పెన్స్ అలాంటివి ఇష్టం. ఓకే, నువ్వు నేను ఒక పార్టీ. నేను అలాంటివి చూస్తాను. నేను కూడా అలాంటివే చూస్తాను. నువ్వు కూడా అలాంటివి అయితే నువ్వు నేను కూడా. ఓకే, సో సీరియల్స్ లో కానీ మూవీస్ లో కానీ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా ఇద్దరు? ఎప్పుడైనా వచ్చిందా పోనీ యూట్యూబ్ షార్ట్స్ కానీ వీడియోస్ ఇవన్నీ చూసి ఏదన్నా చెప్పారా డాడీ? పంపిస్తారా పోనీ డాడీ ఒకవేళ యాక్టింగ్ అంటే ఇష్టం అంటే? తెలీదు, డాడీకి తెలియాలి అది. డాడీకే తెలియాలి. సో రాలే ఇప్పటివరకు ఆపర్చునిటీ ఏది? తనకు వచ్చింది, బట్ షీ కెనాట్. సిగ్గు, భయం. ఇంట్లో అంటే కెమెరా మనదే, హ్యాండిల్ చేసేది మనమే, డిలీట్ కూడా కొట్టుకునేది మనమే నచ్చకపోతే, ఎడిటింగ్ మనమే కదా. సో అలా కంఫర్ట్ జోన్. బయటకు వెళ్తే వేరే వాళ్ళు కదా. అండ్ నాకు పాప మీద ఒక ప్రాంక్ చేసింది అయితే చాలా నచ్చింది. ఏది? క్లీన్ షేవ్. క్లీన్ షేవ్డా? అది ఫైనల్ గా అడుగుదాం అనుకున్నా. ఫైనల్ గా క్లీన్ షేవ్ ఎందుకు అలా టార్గెట్ చేసి మరి పాపం ఆయన క్లీన్ చేసుకునేలా చేసావు? 6 inches కట్ చేశారు పాప. హెయిర్ హెయిర్ ఎంత ఉండే 6 inches కట్ చేశారు. అయ్యో, ఎందుకు అడిగారా? ప్రాంక్ కోసమా? రివెంజ్. అయ్యో, డోంట్ మెస్ విత్ మై హెయిర్ అన్నా, దెన్ డోంట్ మెస్ విత్ మై హెయిర్ అన్నాడు, అందుకనే డోంట్ మెస్ విత్ మై హెయిర్ అన్నా. యాక్చువల్లీ హెయిర్కి కలర్ వేసినాం అనమాట మేము. నార్మల్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా, పర్మనెంట్ అని చెప్పి ప్రాంక్ చేసినాం అనమాట. సో దానికి రివెంజ్ ప్రాంక్ మా హెయిర్ కట్ చేసేసిండు, మేము దానికి రివెంజ్ ప్రాంక్ షేవింగ్.
అలా మా అమ్మ పైన ఎప్పుడు లేవా మరి ఇట్లాంటివన్నీ? మమ్మీ చాలా మమ్మీ కైండ్. కైండ్. మమ్మీ దీనికి అన్నిటికీ అటు డాడీకి సపోర్ట్ చేస్తారు, ఇటు మీకు సపోర్ట్ చేస్తారు. సో మమ్మీ ఈజ్ న్యూట్రల్ న్యూట్రల్. అందుకే మమ్మీ మీదకి వెళ్ళావు. ఓకే, ఫైనల్గా నువ్వు నా కోసం డాన్స్ చేస్తా అన్నావు, గుర్తుందా? స్టార్టింగ్ లోనే అంటే చెప్పింది. డాన్స్ వచ్చు అన్న. చేస్తావా అంటే చేస్తా అంది కదరా, రికార్డ్ అయింది. మా దగ్గర ఎడిటింగ్స్ ఉండవు. చూపిస్తా. హే నాకు తెలీదు, నాకేం అన్నా, అన్నా. సారీ. ఏయ్ అన్నావు అన్నావు అన్నవురా? అన్నావు. ఇప్పుడు వస్తా చంద్రముఖి. చూసావా చూసావా? సరే, ఒక క్యూట్ 3 ఇమోజీస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టు. అవునా? అవును. స్మైల్. ఓకే పెట్టు, దాన్నే డిఫరెంట్గా పెట్టు. స్మైలా? స్మైల్. స్మైల్. కోపం. ఇది కోపమా? కోపం వస్తే అట్లా ఉంటావు. ఒక చంప చల్ల ఏయ్. ఓకే, వస్తుంది కోపం అప్పుడు. అన్ని నేర్చుకున్నట్టుంది వాట్సాప్ ఇమోజీస్ అన్ని. ఆ కీప్యాడ్ లో ఉన్న ఇమోజీస్ నేర్చుకున్నావా? తెలుసు అన్నీ ఒకటి. అవునా? ఒకసారి పెట్టు. నాకు వస్తుంది ఇప్పుడు. సో అలా అన్నీ నేర్చుకున్నావు. యాక్టివ్ అంతేనా? కాఫీ కప్ ఏడుస్తుంది. కాఫీ కప్ ఏడుస్తుంది. అదే ఎమోజీ. ఇమోజీయా? ఎలా ఏడుస్తుంది? కాఫీ కప్ అని ఏడుస్తుంది. అలా ఏడుస్తుందా? సో మొత్తానికైతే 50K అయితే కనుక క్లోత్స్ డొనేట్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఓకే, 100K వస్తే యూట్యూబ్లో వీ షుడ్ ప్లాన్ దట్ ఆల్సో. అంటే ఏం ఇంకా చేస్తారు మరి? ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేసినప్పుడు చూడాలి. ఓకే, సో ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. అల్లరి తగ్గించుకోండి. ఓకే. పని కాదు, నీకు కాదు. సైలెంట్ ఉంది మరి. సరే మళ్ళీ అడిగా. సరే, ఓకే, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. అల్లరి తగ్గించు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఓకే. అందరికీ హెల్ప్ చేయండి. ఓకే. ఓకే. మీ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తావు? ఇద్దరు ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, అవునా? ఇన్స్టాగ్రామ్లో 42,000 మెంబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా. షార్ట్స్లో అయితే మిలియన్స్ వ్యూస్ కూడా ఉన్నాయి కదా. ఎంతోమంది మీకు కమెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఏదో ఒకటి చెప్పాలి కదా, థ్యాంక్స్ అనో ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పు మరి, మీ ఫాలో అవ్వమని చెప్పు. గైస్ ఫాలో కండి కదా ప్లీజ్. సబ్స్క్రైబ్. నేను నాకు చెప్పుకోవాలో చెప్పు. సబ్స్క్రైబ్. దేన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి? సింపుల్ అక్సా ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ అంటే నేనే హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, నువ్వు హ్యాపీ, వీళ్ళంతా ఫ్యామిలీయా? స్టోరీ. నేను హ్యాపీగా ఉంటా, రోజు హ్యాపీగా ఉంటా కాబట్టి నన్ను హ్యాపీ అని పిలుస్తారు. అబ్బా పిలవరు బట్ ఐఎమ్ హ్యాపీ, అందుకని హ్యాపీ ఫ్యామిలీ అన్నీ ఆమె. ఓకే, ఎనీవేస్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వెల్కమ్. ఇంకా మీ ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ అందరూ రావాలి, మీ ఇద్దరిని ఫాలో అవ్వాలంటే ఇంకేం చేయాలి? ఇంకా క్యూట్ వీడియోస్ చేయాలి. ప్రాంక్స్ చెయ్యాలా? సరే, నేను కొన్ని ఐడియాస్ ఇస్తా. ఓకే, మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం. అక్క మీద చూద్దాం. జోలో చిప్ ఎవరు చేశారు? యాక్చువల్లీ పప్ప చేశాడు. మాకు కూడా తెలుసు, మాకే పెట్టాడు. కారం యాక్చువల్లీ ఉండిందా? మేము ముగ్గురం కలిపి మమ్మీ మీద చెయ్యాలి, కానీ ఫైనల్గా ఫైనల్ మొత్తం రివర్స్ అయిపోయింది. సో లాస్ట్కి ఏం చేసినాం, నా చేతిలో ఏం లేకుండే. చిప్ పట్టుకుంటే చాలా లైక్ ఎక్కడ జస్ట్ ఇట్లా పట్టుకున్నా కానీ అంత ఇట్లా అయిపోతుంది మంట. సో ఏం చేసిన అంటే
ఇట్లా 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 మొత్తం రాసేసిన పప్పాకి. బా అయిపోయి. అండ్ నేను పెట్టా నేనేం కొంచెం పెట్టా తెలుసా, పెట్టినాం. చిప్స్ ఉంటాయి, చిప్ లోపట జోల చిప్ పెట్టి మళ్ళీ చిప్ పెట్టి పాప తిను అని పెట్టా. అయితే చిప్ ఉంటుంది కదా, చిప్కి మొత్తం జోలో చిప్ రాసి పెట్టినాం. అయినా కానీ మొత్తం ఇంకా మంట. అది ఇప్పటికే వస్తుంది కదా ఫీల్. అమ్మో చాలా ఘోరంగా ఉంది అది. అవునా? ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నావు తర్వాత? పప్ప నాకు ఐస్ క్రీమ్ కొనిపించారు, అక్క కొనిపిస్తాడు. పప్ప కొనిపించాడు. పప్ప పప్ప అంటే ఐస్ క్రీమ్ అంటే పప్ప ఆమె అడుగుతానే కొనిపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పవా? ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా ఆమె అంటేనే కొనిపిస్తారు. చాలా కంప్లైంట్స్ చెప్తుంది కదా, అన్ని రివర్స్. మా ఇంటికి వెళ్ళే దారిలో ఒక బేకరీ ఉంటది. ఆ బేకరీ ఒక బేకరీ కాదు, బేకరీ Just ఒక- నేర్చుకో 1 feet అట్లా నేర్చుకో. డిస్టెన్స్ ఉన్నప్పుడు పప్ప స్టార్ట్ చేస్తుంది. అప్పుడు పప్ప అప్పుడప్పుడు ఆపుతాడు. ఇప్పుడు వింటారు కదా, అస్సలు ఆపుతలే. ఐస్ క్రీమ్ క్యాన్సిల్, బయట ఫుడ్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ చేసేసాను. అది మ్యాటర్. బిఫోర్ పప్ప అనగానే పప్పకు అర్థమైపోతుంది ఇంకా ఐస్ క్రీమ్ అని. ఇప్పుడు కూడా అలానే పిలిచిందిగా, అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా ఇంటికి వెళ్ళే దారిలో. అది ఓకే, మన ఇద్దరం ప్రాంక్స్ చేద్దాం అయితే. డాడీ పైన అక్క పైన? సీక్రెట్. అక్క పక్కనే ఉంది, వినబడుతుంది. ఓకే, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో స్టే హెల్దీ, థ్యాంక్ యూ, మంచి ఫుడ్ తినండి. థ్యాంక్ యూ. ఓకే, జాగ్రత్తగా ఉండండి, మాస్కులు క్యారీ చేయండి స్టిల్. ఓకే, ఐస్ క్రీమ్ తినొద్దు. జీమెకి చెప్పాలి. ఓకే, ఐస్ క్రీమ్ అంటే తినకు, కొంచెం కొంచెం. సో అదండి ఇద్దరి గురించి కూడా చాలా చాలా ఫన్నీగా అండ్ క్యూట్గా జరిగింది కన్వర్జేషన్ ఇద్దరు పిల్లలతో. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందిరా. ఆఫ్టర్ సో మెనీ డేస్ చాలా నవ్వుకున్నాం. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలానే మంచి మంచి వీడియోస్ చేయాలి, యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. ఇద్దరికి కూడా హ్యాపీగా ఉండండి. ఓకే, మమ్మీని డాడీని బాగా చూసుకోండి, మ్యాక్స్ గారిని కూడా బాగా చూసుకో. సో అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.